హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ వింటర్ స్పెషల్ రాగి సూప్. ఈ రాగి సూప్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఈ రాగి సూప్ని రెగ్యులర్గా మనం తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ దీంతో చాలా బాగా ఉన్నాయి. సో ఈ రాగి సూప్ని మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే వెజిటేబుల్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాగి సూప్ని ఈవినింగ్ టైంలో టీ టైంలో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీనీస్, క్యారెట్ ముక్కల్ని, కొద్దిగా చిన్నగా అల్లం ముక్క, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా పాలకూర, అలాగే గార్లిక్ ముక్కలు. దీంతో పాటు మీరు బీట్రూట్ కానీ, క్యాప్సికమ్ ముక్కలు కానీ, పోతే స్వీట్ కార్న్స్ కానీ ఇంట్లో మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సో ఇవి కాస్త ఒక 4 to 5 మినిట్స్ పాటు వీటిని బాగా నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఇవన్నీ మనకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకు సూప్ బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని విత్తనాలు లేకుండా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసి వీటిని కూడా వాటర్ పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 గ్లాసుల వాటర్ ఇందులో వేసి బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ బాగా మరిగేలోపు ఒక బౌల్లో 2 స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా పల్చగా కలిపేసుకోవాలి. డైరెక్ట్గా మనం సూప్లో వేస్తే ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక బౌల్లో వేసి బాగా ఇలా గిలక్ కొట్టినట్టు కంప్లీట్గా మనకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రాగి పిండి అనేది ఇలా లిక్విడ్లా ఉంటే అప్పుడు బాగుంటుంది. సో ఇందులో ఇప్పుడు మరిగిన నీళ్ళల్లో ఈ రాగి పిండిని ఇందులో వేసేసి బాగా కలపాలి. మీకు ఇంతకంటే ఇంకా డబల్ కావాలి అనుకుంటే వాటర్ని ఇంకా 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసేసి రాగి పిండిని ఒక 1 స్పూన్ ఎక్కువ వేస్తే సరిపోతుంది. ఈ రాగి పిండి వేసిన తర్వాత ముందుగా ఇది పల్చగా ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇది చిక్కబడుతుంది. ఇది మనము ఎంత మరగబెడితే అంత చిక్కబడుతుంది. మనకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంటే చిక్కదనము అంతవరకు దీన్ని ఉడకబెట్టవచ్చు. నేను దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాను. చూడండి ఎంత చిక్కగా అయింది. మీకు ఇంకా మరీ చిక్కగా కావాలి అనుకుంటే మరొక 2-3 నిమిషాలు ఉడకబెట్టండి. ఫైనల్గా కొత్తిమీర, అరముక్క నిమ్మ చెక్కను ఇలా పిండేసి ఒక నిమిషం పాటు దీన్ని ఇలా మరగనిచ్చారంటే ఫైనల్గా మనకు 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇది ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్టీ అండ్ హెల్తీ రాగి సూప్ రెడీ. ఈ రాగి సూప్ని రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో
తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.